you.
Mama kucing sama आयु आरोग्य औषध्य धर्मार्थ मोक्ष सरस्वती लक्ष्मी सिद्धि बुद्धि पुत्र भौत्र प्रवर्तनम यस्मात्
राधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी तन्नो ओम विघ्नेश्वरो विघ्नं दूरकारि निर्विघ्नकार्येषु फलं सुसिद्धं विघ्नेश्वरो नाम सुरेश्वरो दोदनाभ्यां शिवसुलग्न जय शिवसुलग्न जय बिल्कुल से भाई अरे मिल्क ना आना ही माता की दिव्य रक्षां धारयामि नमस्करोमि
ఈ అడిగి మణి గారది ఎవరి గారది పురుగులు గెలని గారది పురుగుల వల్ల ఈ గారది మంగళ మార్పుల వైద్యాలిక కోడి అందరు దండ పెట్టుకోవాలి వారు గారు మంగళ కోడి మార్పుల వైద్యాలిక కోడి ఒంగోలు కట్నం పెట్టిన సారు నీకేమో అడవి పేరు మీదలేనా రూపాయల కట్న కానకలు 5 రూపాయల కట్న కానకలేనా తుమ్మల గంగమ్మ తోడే ఉండలే బాడల గంగమ్మ బందోబస్తే ఉండలమ్మా మరి మళ్ళా వస్తే కనుకరేమి జడ్పీటీసీ కావాలనమ్మా అరే ఏమమ్మా బాదల గంగమ్మ రామమ్మ మా తల్లి గంగమ్మ సత్యడో వారాలే గంగమ్మ నెట్టేడో బోడిలే గంగమ్మ సత్యడో వారాలే గంగమ్మ నెట్టేడో బోడాలే ఓ మనకోనా దైవమా శుభలగంగం 5 వేరుడు మన కట్టవేరా శుభలగంగమ్మ తోడు ఉండాలి బాలగంగమ్మ వందల సురల బట్టి వృక్షంగా బట్టి బంగారు కావాలైనా అదే గంగమ్మ అదే గంగమ్మ అమ్మ రావే అమ్మ రావే తల్లి రావే గంగమ్మ రావే అమ్మ పిల్లలెత్తుకోవాలి పోయి అమ్మ రావే కోదండ రఘురామా మంగళ మడిపాడారమ్మ మా గంగమ్మకు మంగళ హారతి ఇవ్వారమ్మ మంగళ మడిపాడారమ్మ మా గంగమ్మకు మంగళ హారతి ఇవ్వారమ్మ విఠల పార్వతి వగిరి పార్వతి మౌళం దార్వతి మంగళ సోమతి మంగళ మడిపాడారమ్మ మా గంగమ్మకు మంగళ హారతి ఇవ్వారమ్మ హరిహరస్మరి గారిది ఎవరైనా నల్లి గారిది సుబ్రహ్మణ్యం గరణి గారిది కుర్రెల వల్ల నల్లి గారిది మల్లెపూల తండలయ్యారమ్మ మా గంగమ్మకు మరి ఇక్కడ పెద్దలు కృష్ణరావు గారు అయిపోయింది, సాయిలు అయిపోయింది, వెంకన్న అయిపోయింది, మన సోదరుమల్లు మరి ఖచ్చితంగా మాకు ఐక్యమత్యం ఉన్నది, ఖచ్చితంగా మేము ఎన్నంటే నడుస్తామనే వాగ్దానం ఇస్తారు. ఖచ్చితంగా మరి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఆర్చి మరి కట్టించేసి మళ్ళీ వార్షికోత్సవం వరకు కంప్లీట్ చేస్తారనేసి నీళ్ళ గతంలో కూడా బోర్ వేసిన కానీ అది మీరు యూజ్ చేసుకోలేదు. చుట్టూ కరెంటు స్తంభాలు కూడా వేసిన లైటింగ్ కోసం బోర్ కోసం ఉన్నాయి స్తంభాలు కట్టినాయి. ఖచ్చితంగా చేయిస్తానని మీ కోరిక మేరకు తిరుపతి గ్రామ పంచాయతీ పరిధిలోని సైదుబాయిగూడెం గ్రామంలో మరి యాదవుల ఆరోగ్యదైవమైనటువంటి గంగదేవమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున బోనాలతో పాల్గొన్నటువంటి నా సోదరుమణులకి మరియు సైదుబాయిగూడెం నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మరి చిన్నారులకి పెద్దలకి మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరు నరసింహకి మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కృష్ణారావు గారికి మరి అదేవిధంగా పెద్దగొల్ల సాయిల్ గారికి మరి సారెగొల్ల వెంకన్న గారికి మరి పరశురాం రాము మరి శ్రీను మిగతా మన కమిటీ సభ్యులకు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా
ఈరోజు మన సైదుబాయిగూడెం గ్రామమే కాదు, మన తిప్పర్తి గ్రామ పంచాయతీ, తిప్పర్తి మండలం, నల్లగొండ నియోజకవర్గం, నల్లగొండ జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి మరి రైతన్న ముందుకు సాగాలనే కాంక్షతోటి మరి రైతన్న ముందుకు సాగితేనే ఈ గ్రామం, ఈ మండలం, ఈ జిల్లా, రాష్ట్రం, దేశం ముందుకు సాగుతుంది. ఇంత మంచి సంకల్పాన్ని మరి ఇక్కడ గంగదేవమ్మ తల్లి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం, కళ్యాణం మరి ఇవన్నీ చేపట్టి సమృద్ధిగా వర్షాలు పడాలనేసి మరి ఆ గంగదేవమ్మ తల్లిని కోరుకున్నటువంటి నా యాదవ సోదర సోదరులకి ప్రత్యేక అభినందనలు. మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో మరి రంగరంగ వైభవంగా మరి కళ్యాణ కార్యక్రమం, బోనాల కార్యక్రమం నిర్వహించాలి. అదేవిధంగా గతంలో 2019లో మరి యాదవ సోదరులందరూ 5/5/2019 మరి గురి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి నా యాదవ సోదరుమణులు మరి పెద్దలు అందరూ కూడా నన్ను అడిగిన వెంటనే సరే, మొదటి నుంచి కూడా మా నాన్నగారికి కానీ మీ అందరికీ చాలా దగ్గర సంబంధం, కుటుంబం లాగా కలిసి ఉన్నాం. మరి అదే విధంగా నన్ను అడిగిన సందర్భంలో మరి నార్కెట్పల్లి అద్దంకి హైవే మీద ఎక్కడ లేని విధంగా మరి నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థలం, ఈ గుడి ఎక్కడ లేదు, మరి మీ కోరిక మేరకు సుమారు 1-2 కోట్ల రూపాయల భూమిని అందించి మరి అదేవిధంగా దేవాలయాన్ని కూడా నా చేతుల నుంచి నిర్మించి మీకు అందజేయడం జరిగింది. మరి అందరూ కూడా మరి ఇంతమంది కూడా సోదరులు కోరుకున్నారు, నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మరి దేవాలయాన్ని, స్థలాన్ని మీకు అందించిన మీరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా వెనకటికి దారి తప్పి ఎవరైనా ఇంటికి వస్తే ఇంత అన్నం పెడితే సంవత్సరాలు అదే కడుపు చల్లకుండా మాకు అన్నం పెట్టిరు, ఆకలైనప్పుడు మా కడుపు నిండా అనే ఇది ఉండేది. మనం కూడా సైదుబాయిగూడెం గ్రామం అంటే చాలా చైతన్యమైన గ్రామం. గతంలో ఎప్పుడైనా మరి యువత కూడా, నేనైతే ఏ రోజు పార్టీలు అడగను, కులాలు అడగను, అందరం ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు సాగాలి, అభివృద్ధి వైపు పయనించాలి, మన గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మండలంలో, జిల్లాలో మరి ఖచ్చితంగా యూత్ కూడా ఆ విధంగా ముందుకు సాగుతారనేసి మరి అదేవిధంగా నిన్న మొన్న ఇక్కడ ఉన్న పెద్దలు కానీ మహిళా సోదరుమణులు కానీ ఖచ్చితంగా ఈ హైవే విధంగా అందమైన దేవాలయాన్ని నిర్మించుకున్నాం. మాకు ఖచ్చితంగా ఇక్కడ ఆర్చి కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగిర్రు. ఖచ్చితంగా వచ్చే వార్షికోత్సవానికి అది కంప్లీట్ చేస్తాననేసి నా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటాను. నిజంగా ఈరోజు ఇంత మంచి పండుగ వాతావరణం, చాలా అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మీ బంధుమిత్రులకి మరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ గ్రామం మరి సైదుబాయిగూడెం గ్రామం అక్క చెల్లెలు, తిప్పర్తి గ్రామ పంచాయతీ, మండలం, నియోజకవర్గం, జిల్లాలో ఉన్నటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములు, చిన్నారులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ముందుకు సాగాలనేసి కోరుకుంటూ మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని సైదుబాయిగూడెం మన గొల్ల పెద్దలు, మన గ్రామస్తులు, ఇక్కడికి వచ్చేసినటువంటి పూజారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ యొక్క గంగదేవమ్మ గుడి ఎంతో కృషితో మీరు అందరు పట్టుదలతో ముందుకొచ్చి మన మాజీ జడ్పీసీ గారిని మీరు అడగగానే మీకు ఈ గుడి కట్టించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కమిటీ సభ్యులు మరియు గొల్ల పెద్దగొల్ల, చిన్నగొల్ల, కృష్ణారావు గారు, వెంకన్న, పరశు, రాము, ఇక్కడ యూత్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పండుగని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరము మన ఇంటి పండుగలాగా భావించి మనందరం కృషితోటి అందరం కలిసికట్టుగా ఈ యొక్క పండుగని ఘనంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలే కాదు, యూత్ కూడా ఈ యొక్క గుడికి మీ సహాయ సహకారం ఉంటేనే ఎప్పుడైనా యువత ముందుకుంటేనే ఏదైనా ముందుకు పోతుంది. కాబట్టి యూత్ అంతా ఈరోజు ఈ గుడి సమక్షంలో అందరూ కూడా మీరు మాట ఇవ్వాలి. ఇక్కడ ఎటువంటి గొడవలు కానీ, ఏ యొక్క అభివృద్ధి పనులు కానీ మనమే ముందుండి చేయాలని, మీకు తోడుగా నేను కూడా ఉంటాను, అన్న ఉంటాడు, మన అందరి పిల్లలకు అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరు యూత్కు కోరుతున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే పెద్దవారికి అన్నీ తెలుసు,
మనం ఏంది వారికి వాళ్ళకంటే ఎక్కువ మనం చేసి చూపిద్దాం. ఇప్పుడు గుడికి సంబంధించింది ఇప్పుడు వాళ్ళు గుడి కట్టించారు, అన్ని చేసారు. మనం చేయాల్సింది ఏంది, ఇక్కడ రారి గోడ, గేట్లు, ఒక ఆర్చి, తర్వాత ఇక్కడ గుళ్ళ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయవలసింది మనం. బోరు కూడా అడుగుతుంది, బోరు, గేట్లు, గోడ కూడా ఇప్పుడు అన్న అనౌన్స్ చేస్తాడు. దానికి కూడా మేము కూడా సహాయ సహకారాలతో మనందరం యూత్ ఆధ్వర్యంలో చేయాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్క అమ్మాయిలు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. అందరూ చెప్పేటట్టు వినాలి, మంచిగా చేయాలి, చేపాలి, మంచిగా యాదవ సంగతులు అందరూ మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అందరు కలిసి మా పట్టు ఉండాలి, మంచిగా గెలవాలి. మేము మంచిగా బారి కూడా మంచిగా బోర్ వేపిస్తాం, సారు మంచిగా గెలవాలి, మా అన్నయ్య మంచిగా గెలవాలి, నాకు 2-3 పట్టు సీరలు రావాలి, మంచిగా ఉండాలి. ఐబాచి రోడ్డుకు సారు అందరూ ఉండాలి, అందరూ అనుకోని అకేకం వేయాలి, చేయాలి, మంచిగా ఉండాలి. ఎవరు వచ్చినా ఉరుకోవద్దు, తరవద్దు, అట్టే చెప్తారు. మంచిగా ఉండాలి మనకు, ఎందుకంటే రోడ్డు మీద ఉంది మంచి గంగదమ్మ తల్లి. లేకపోతే ఓటు ఎవరికి ఎక్కువ పడుతుంది, మీ ఇష్టం. గంగదమ్మ తల్లి మర్చిపోయి